హలో గాయ్స్, మేమైతే కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరుపుకుంటాం. ఇదైతే ఉపవాసం ఉన్న వాళ్ళు అలా జల్లులో పెట్టి తీసుకెళ్తారు దేవుడి గదికి. మాకైతే ఒక పూజ గది అయితే ఉంటుంది వేరేగా, అందరూ కలిపి చేసుకుంటాం. మా నాన్న అయితే అక్కడికి వెళ్తున్నాడు. మేమైతే అది ఒక స్పెషల్గా చేసుకునేవారు మీ పండగ. ఇప్పుడైతే ఏం లేదు. అప్పుడైతే మేము ఒక అమ్మాయిలమే ఒక 10 మెంబర్స్ అలా ఉండేవారు. మొత్తం ఫెస్టివల్ అంతా అయ్యాక లాస్ట్లో పూజ అయ్యాక బూర్లన్నీ పట్టుకెళ్ళి అందరికీ ఊరంతా పంచేవారు. చాలా బాగుండేది. ఇప్పుడైతే అందరూ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇది పూజ చేశారు. ఇలా కథ చెప్పేటప్పుడు లక్ష్మీతలు జల్లి హాహా అని అంటారనమాట. కిందన కాలు కిందనైతే ఉప్పు పెట్టుకుంటారు. అది ఎందుకని నాకు తెలియదు. మా పూజ అయితే ఇలా జరుగుతుంది. పూజ అయ్యాక చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఊర్లో అయితే